ఇక్కడ ఫిలిప్ ఏ ఫిషర్ రచించిన కామన్ స్టాక్స్ అండ్ అన్కామన్ ప్రాఫిట్స్ పుస్తకాన్ని ఆధునిక తెలుగు భాషలో అధ్యాయం వారీగా వివరణాత్మకంగా సారాంశమిస్తున్నాను. ఈ పుస్తకం దీర్ఘకాల పెట్టుబడులకు ఒక క్లాసిక్ గైడ్గా భావించబడుతుంది. అధ్యాయం 1. సాధారణ షేర్లలో అసాధారణ లాభాలు ఎలా సాధ్యమవుతాయి? ఫిషర్ అభిప్రాయం ప్రకారం స్టాక్ మార్కెట్లో నిజమైన సంపద సాధించాలంటే తరచూ కొనుగోలు అమ్మకాలు చేయటం కాదు, అత్యుత్తమ కంపెనీలను గుర్తించి దీర్ఘకాలం పట్టుకుని ఉండడం ముఖ్యము. సాధారణ షేర్లైన కంపెనీ వ్యాపారం బలంగా పెరిగితే పెట్టుబడిదారులకు అసాధారణ లాభాలు అందిస్తాయి. మార్కెట్ ఊగిసలాట కంటే వ్యాపార నాణ్యతే ముఖ్యం. అధ్యాయం 2. స్కటల్ బట్ విధానం. నిజమైన సమాచారం ఎలా సేకరించాలి? కంపెనీ గురించి నిజమైన సమాచారం పొందడానికి ఫిషర్ సూచించిన విధానమే స్కటల్ బట్. అంటే కేవలం ఫైనాన్షియల్ రిపోర్ట్లు కాకుండా కంపెనీ ఉద్యోగులు, సరఫరాదారులు, కస్టమర్లు, పోటీదారుల అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఇలా గ్రౌండ్ లెవెల్ సమాచారం సేకరిస్తే కంపెనీ నిజమైన బలం అర్థమవుతుంది. అధ్యాయం 3. పెట్టుబడి పెట్టే ముందు కంపెనీని అడగాల్సిన 15 ముఖ్యమైన ప్రశ్నలు. ఈ అధ్యాయం పుస్తకానికి హృదయం లాంటిది. ఫిషర్ సూచించిన ముఖ్యమైన ప్రశ్నల సారాంశం ఇది. కంపెనీ ఉత్పత్తులకు భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందా? మేనేజ్మెంట్ నాణ్యత ఎలా ఉంది? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై కంపెనీ ఎంత శ్రద్ధ చూపుతోంది? పోటీదారుల కంటే ప్రత్యేకత ఉందా? లాభాలు పెరుగుతున్నాయా? ఈ ప్రశ్నల ద్వారా కంపెనీ దీర్ఘకాల విజయం సాధిస్తుందా లేదా అనేది అర్థమవుతుంది. అధ్యాయం 4. మేనేజ్మెంట్ నాణ్యతే అసలైన మూలధనం. ఫిషర్ ప్రకారం మంచి మేనేజ్మెంటున్న సగటు వ్యాపారం కూడా విజయవంతమవుతుంది, కానీ చెడ్డు మేనేజ్మెంటున్న గొప్ప వ్యాపారం కూడా నష్టపోతుంది. మేనేజ్మెంట్ నిజాయితీగా ఉందా? వాటాదారుల పట్ల బాధ్యత ఉందా? భవిష్యత్తును ముందుగానే ప్లాన్ చేస్తోందా అనే అంశాలపై దృష్టి పెట్టాలి. అధ్యాయం 5. లాభాల కంటే వృద్ధి ముఖ్యం. తక్కువ ధరలో ఉన్న షేర్లను వెతకడం కంటే వేగంగా మరియు స్థిరంగా పెరిగే కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం అని ఫిషర్ చెబుతాడు. లాభాలు కాలక్రమేణా పెరిగే కంపెనీ షేర్ ధర కూడా సహజంగానే పెరుగుతుంది. అధ్యాయం 6. సరైన సమయమా లేక సరైన కంపెనీనా? మార్కెట్ టైమింగ్ కంటే సరైన కంపెనీ ఎంపికే ముఖ్యము. సరైన కంపెనీని గుర్తిస్తే మార్కెట్ పతనాలు కూడా కొనుగోలు అవకాశాలుగా మారతాయి. దీర్ఘకాలంలో మంచి వ్యాపారం అన్ని తాత్కాలిక ఒత్తిడులను దాటుకుంటుంది. అధ్యాయం 7. ఎప్పుడు అమ్మాలి? ఫిషర్ స్పష్టంగా చెబుతాడు, కంపెనీ బలంగా కొనసాగుతున్నంతవరకు అమ్మకూడదు. కేవలం షేర్ ధర పెరిగిందని లేదా మార్కెట్ భయంతో అమ్మడం తప్పు. కానీ కంపెనీ మౌలిక అంశాలు, ఫండమెంటల్స్ దెబ్బతింటే మాత్రం అమ్మకం అవసరం. అధ్యాయం 8. డైవర్సిఫికేషన్. ఎక్కువ తక్కువ? ఫిషర్ అభిప్రాయం ప్రకారం చాలా ఎక్కువ షేర్లలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు తగ్గిపోతాయి. నిజంగా బాగా తెలిసిన కొద్దిమంది కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఇది స్మార్ట్ కాన్సంట్రేషన్ అని చెప్పవచ్చు. అధ్యాయం 9. మార్కెట్ తప్పులు. పెట్టుబడిదారులు చేసే సాధారణ పొరపాట్లు. భయం, ఆశ, గుంపు మానసికత వల్ల పెట్టుబడిదారులు అప్పులు చేస్తారు. ఫిషర్ సూచన ఏమిటంటే భావోద్వేగాల కంటే వ్యాపార వాస్తవాలపై ఆధారపడాలి. మార్కెట్ మాటలు కాకుండా కంపెనీ నిజమైన పనితీరు ముఖ్యం. అధ్యాయం 10. దీర్ఘకాల పెట్టుబడే నిజమైన సంపద మార్గం. ఈ చివరి అధ్యాయంలో ఫిషర్ ప్రధాన సందేశమిదే. ఓపికతో, క్రమశిక్షణతో నాణ్యమైన కంపెనీల్లో దీర్ఘకాల పెట్టుబడి పెట్టడం ద్వారా మాత్రమే నిజమైన సంపద సాధ్యమవుతుంది. షార్ట్కట్లు లేవు, కానీ సరైన ఆలోచనతో అసాధారణ ఫలితాలు సాధ్యమే.